వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ పచ్చి పులుసు రెసిపీ. పచ్చి పులుసు తయారు చేసే విధానం చూపిస్తాను రండి. ఇప్పుడు దీనికి ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను తీసుకొని ముక్కలు చేసి కట్ చేసి పెట్టాను. ఒక 2 పచ్చిమిర్చి చిన్నవిగా కట్ చేసి పెట్టాము. ఒక 2 స్పూన్లు పంచదార అండి, దీనిలో పంచదార కావాలా. కొంచెం కొత్తిమీర కట్ చేశాను. ఒక 4 ఎండుమిర్చి తీసుకున్నాము. ఇందులో ఈ పచ్చి పులుసుకి మెయిన్ ఏంటంటే చింతపండు. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని ఒక 15 నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేశానండి. ఈ జల్లెట్ టైప్ ఉంది మా దగ్గర, ఇది పెట్టాను. ఇది లేకపోయినా మామూలుగా అయినా కాల్ చేసుకోవచ్చు స్టవ్ మీద. ఇదిగోండి, ఇలా ఎండుమిర్చిని ఇలా సిమ్లో పెట్టుకున్నాం అనుకో, అలా తిప్పుకుంటా మనం కదిలిచ్చేసుకుంటా ఉంటే మనకి వేగిపోతాయి. పాత రోజుల్లో అంటే పొయ్యిల్లో అయినా కాల్చుకునేవాడు, మనకి ఇప్పుడు స్టవ్లు కాబట్టి వీటి మీద కొంచెం కలర్ మారిన దాకా వేయించేయాలి. లోకి ఎండుమిర్చి వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు చింతపండు కలుపుదామండి. ఇలా బాగా 15 నిమిషాల ముందు నానబెట్టేసుకున్నామంటే ఎట్టా మెత్తగా వచ్చేస్తుంది. అందువల్ల దీన్ని ఏంటంటే కలుపుకోవడం, ఈ బౌల్లో ఇలా వడపోసుకున్నట్టు చేత్తోనే ఇలా చేసేసుకోవడం. ఇలాగే చింతపండులో పులుపు మనకు అర్థమైపోద్దండి. మనం రసం చేసుకునేటప్పుడు ఇందులో పులుపు ఉందా లేదని అర్థం అవుద్ది. అలాగా ఈ నిమ్మకాయ సైజ్ అంత, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత, దీనికి ఒక 3 గ్లాసులు పడతాయండి నీళ్ళు. ఇప్పుడు చింతపండు పులుసు అంతా కలిపి రెడీ చేసేసుకున్నామండి. ఇందులో పిప్పి గిప్పి ఏం లేకుండా తీసేసాము. ఇప్పుడు ఇందులో మనకి తగినంత సాల్ట్, ఎంత సాల్ట్ అయితే పడద్దో అంత వేసేసుకున్నాము. ఇప్పుడు ఎండుమిర్చిని బాగా చూడండి, ఈ రంగులో బాగా కొంచెం నలుపు వచ్చేటట్టు బాగా కాల్చుకున్నామంటే బాగా పిసికేసేసుకోవాలండి. దీంతో మెయిన్ ఇదే ఫ్లేవర్, ఈ టేస్టే మనకు బాగుంటుంది. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు, ఇవి ఇందులో పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర ముందు బాగా బాగా చేత్తో ఎంత మనం మ్యాష్ అంటే ఎంత బాగా పిసికితే అంత బాగా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో పంచదార వేస్తానండి, 2 స్పూన్లు. మామూలుగా పంచదార వేస్తే ఒక టేస్ట్ అండి, లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. మాకైతే పంచదార వేసుకుంటాం మేము, ఈ టేస్ట్కి చాలా బాగుంటుంది. పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. మామూలుగా ఏంటంటే ఇది మనం నోవులు నోచుకుంటారు కదండి, అప్పుడు మన అదే పంతులు అయ్యవార్లు చెప్తా ఉంటారు కదా దేవాలయాల వాళ్ళు, ఏమంటే మనకి ఆయిల్ తగలకుండా ఫుడ్ తినాలనుకున్నప్పుడు ఇలా పచ్చి పులుసు చేసుకొని ముద్దపప్పు అవి చేసుకుంటారండి. లేదు మనకి ఎప్పుడైనా ఇంకా రెగ్యులర్గా తింటా ఉన్నాం కదా, ఏదన్నా వెరైటీగా చేసుకుందాము, లేకపోతే ఇంట్లో ఏమి కూరగాయలు సమయానికి మనకు అందుబాటులో లేవు, అప్పుడు చేసుకున్నా చాలా బాగుంటుంది. కొంతమంది దీంతో అరటి పండు కూడా మిక్స్ చేసుకొని తింటారండి. సార్ టేస్ట్ చూస్తానండి, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోలు మీ నోటిఫికేషన్కి రావడానికి వీలవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు సపోర్ట్ చేసినట్టుంటుంది.